ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం వర్చువల్ బాక్స్ ఇన్‌స్టాల్ చేసి అందులో విండోస్ సర్వర్‌ని మనం ఒక సిస్టమ్‌గా క్రియేట్ చేయడం జరిగింది. సో, ఇది ఒక కంప్యూటర్ మనకి. మరి ఇప్పుడు మనకి మల్టిపుల్ కంప్యూటర్స్ కావాలి. అంటే 3 సిస్టమ్స్ మినిమమ్ కావాలి. 3 కంప్యూటర్స్ ఇన్ వర్చువల్. అంటే నాట్ రియల్. మన ఉండే బేస్ సిస్టమ్‌ని యూజ్ చేసుకొని దాంట్లో ఉండే హార్డ్ డిస్క్ స్పేస్‌ని, ర్యామ్‌ని, సిపియూని వీటికి షేర్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మల్టిపుల్ సిస్టమ్స్ కావాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇది విండోస్ సర్వర్ పైది అవి తీసేసేయండి. అవి ఇంతకు ముందరే ఇన్‌స్టాల్ చేసినాం. మనం లాస్ట్ క్లాస్‌లో ఇన్‌స్టాల్ చేసింది ఇది 2012 అనే సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేస్తున్నా. సో, ఇప్పుడు నాకు 3 సిస్టమ్స్ కావాలి. నేనేం చేస్తానంటే క్లోన్ చేస్తాను. సో, జస్ట్ క్లోన్ ఇట్. క్లోన్ రైట్ క్లిక్ చేసి క్లోన్ అనండి. 3 సిస్టమ్స్ని క్లోన్ చేసుకోండి. దీన్ని ఇట్లనే వదిలేసేయండి. దాన్ని రిమూవ్ చేసేద్దాం. సో, ఇక్కడ దీనికి నేమ్ ఆఫ్ ద కంప్యూటర్ అడుగుతుంది. నేను ఇక్కడ నేము లేదంటే ఫస్ట్ దానికి డీసీ అని ఇస్తాను. డొమైన్ కంట్రోలర్ అనమాట. లేదంటే సర్వర్ _DC డొమైన్ కంట్రోలర్. ఇది మెయిన్ సిస్టమ్. ఇది దీనికి మిగతా సిస్టమ్స్ కనెక్ట్ చేస్తాం. ఓకే. సో, పాత్ ఎక్కడ ఇవన్నీ అడుగుతుంది. అడిషనల్ ఆప్షన్స్ మీకు ఇంక్లూడ్ ఓన్లీ నెట్వర్క్ అడాప్టర్ అడ్రసెస్ అండ్ అడిషనల్ ఆప్షన్స్ కీప్ డిస్క్ నేమ్స్, కీప్ హార్డ్వేర్ యూఐడీస్ ఇవి యాజ్ ఇట్ ఈస్ ఉంచేసేయచ్చు. సో, ఇక్కడ క్లోన్ టైప్ ఫుల్ క్లోన్ ఫినిష్. సో, కాపీయింగ్ ద మిషన్ అంటుంది. సో, ఈ సిస్టమ్ని కాపీ చేసుకొని దాన్ని క్లోనింగ్లోకి తీసుకొస్తుంది. అంటే మళ్ళీ మీరు లాస్ట్ క్లాస్లో చెప్పినట్లుగా మళ్ళీ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయకుండా టోటల్గా దాని నుంచే క్లోన్ చేస్తున్నాం. కాకపోతే ఎవ్రీ సిస్టమ్స్ కూడా ఇండివిజువల్గా మనం సెట్టింగ్స్ అనేది పెట్టుకుంటాం. నోడ్ 1 అండ్ నోడ్ 2. సో, ఓకే, ఇవి కాపీ కానివ్వండి. మనం ఏం చేస్తామంటే మధ్యలో ఈ డీసీని స్టార్ట్ చేసుకుందాం. డీసీని స్టార్ట్ చేస్తున్నాను, డొమైన్ కంట్రోలర్ని. దీనికి డొమైన్ కంట్రోలర్ ఇంకా కాలేదు. అది యాక్టివ్ డైరెక్టరీ సెటప్ డొమైన్ కంట్రోలర్కి సెట్ చేస్తేనే అది డొమైన్ కంట్రోలర్ అవుతుంది. సో, నేను ఈ మిషన్ని స్టార్ట్ చేస్తున్నాను. దీనికి మనం ఈ 2 మిషన్స్ని కనెక్ట్ చేస్తాం ఈ డొమైన్కి. అప్పుడు మొత్తం అది ఒకే నెట్వర్క్ కిందకి వస్తుందన్నమాట. సో, డొమైన్ కంట్రోలర్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి, ప్రెస్ Ctrl+Alt+Delete టు సైన్ ఇన్ అంటుంది. మీకు ఎటు కీబోర్డు వర్క్ కాదు కాబట్టి ఇక్కడ ఇన్పుట్లోకి వెళ్ళి మీరు Ctrl+Alt+Delete లేకపోతే రైట్ సైడ్ ఉండే కంట్రోల్ బటన్ కీబోర్డ్లో పట్టుకొని డిలీట్ అని ప్రెస్ చేసినా కానీ, డెల్ బటన్ ప్రెస్ చేసినా కానీ Ctrl+Alt+Delete వర్క్ అవుతుంది. మీకు ఫుల్ స్క్రీన్ రావాలి అంటే
వ్యూలోకి వెళ్ళండి. ఈ ఫుల్ స్క్రీన్ మోడ్ లేదంటే హోస్ట్ ప్లస్ ఎఫ్ అని ఉంటుంది. హోస్ట్ అంటే ఇక్కడ హోస్ట్ అని ఉంది. హోస్ట్ అంటే రైట్ సైడ్ ఉండే సిటిఆర్ఎల్ కంట్రోల్ బటన్, అదైనా ప్రెస్ చేసుకోవచ్చు. ఎస్, స్విచ్. కంట్రోల్ ఎఫ్. సో ఇక్కడ పాస్వర్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిన్న మీరు ఏదైతే పెట్టుంటారో పాస్వర్డు అదే ఇవ్వండి. ఇది ఇప్పుడు ఈ సిస్టమ్ డ్యూమైన్ కంట్రోలర్గా ఇంకా కాలేదు. మరి దానికి సంబంధించిన సెటప్ చేయాలి అంటే మనం యాక్టివ్ డైరెక్టరీ అనేది ప్రిపేర్ చేయాలి. దీంట్లో కంట్రోల్ ఎఫ్ అంటే ఇట్లా ఫుల్ స్క్రీన్ కింద మీకు ఈ బార్ కూడా ఇట్లా చూపిస్తుంది. లేకపోతే ఈ బారు ఇవన్నీ కనిపించవు. మళ్ళీ నార్మల్గా రావాలంటే అగైన్ కంట్రోల్ ఎఫ్. సో ఇట్లా షట్ డౌన్ ఈవెంట్ ట్రాకర్ ఇది వస్తుంది. ఇది క్యాన్సిల్ చేసేయండి. ప్రతిసారి అది వచ్చినప్పుడు క్యాన్సిల్ చేసేయండి, సరిపోతుంది. ఇక్కడ సర్వర్ మేనేజర్ అనేది ఉంటుంది. ఈ సర్వర్ మేనేజర్ ఇస్ ద మెయిన్ ఏరియా వేర్ వీ కెన్ మేనేజ్ అవర్ సిస్టమ్. ఇక్కడ లేకపోయినా కానీ ఎక్కడైనా క్లిక్ చేసి మీరు సర్వర్ మేనేజర్ని తీసుకోవచ్చు. ఇది స్టార్ట్ కాకపోతే ఆటోమేటిక్గా ఫస్ట్ అది స్టార్ట్ అవుతుంది. మరి మీకు దీనికి సంబంధించిన నెట్వర్క్ ఐపీ అడ్రస్లు అవి ఫస్ట్ సెట్ చేయాలండి. నెట్వర్క్ ఐపీ అడ్రస్లు సెట్ చేయాలంటే మీకు ఇక్కడ చూడండి, నెట్వర్క్ అని ఈ కంప్యూటర్ సింబల్ ఇక్కడ చూపిస్తుంది. అక్కడైనా తీసుకోండి, లేకపోతే మన కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళైనా సరే మీరు దాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ కంట్రోల్ ప్యానెల్ ఉంది కదా, ఇక్కడ కూడా ఉంటుంది. సింపుల్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి మీకు ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఓపెన్ నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేసినా కానీ అదే వస్తుంది. నేను ఇక్కడే క్లిక్ చేస్తున్నాను సింపుల్గా. సో మనం ఫస్ట్ డ్యూమైన్ కంట్రోలర్ని సెటప్ చేస్తున్నాం. కోర్స్ కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ అయింది. అందులో అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఈ కంప్యూటర్ సింబల్ దగ్గర అదైనా తీసుకోండి. ఓకే, ఇక్కడ మీకు నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ అని ఉంది. ఇది తీసుకున్నా కానీ ఇక్కడికే వస్తారు. నేను ఇది క్లిక్ చేశాను కదా,
రైట్ క్లిక్ చేసి అందుకని ఇది రావడం జరిగింది. మరి ఈ నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్లో చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్ అని ఇదనమాట. మెయిన్గా మనకి ఈ ఐపీ అడ్రస్లో అవన్నీ మార్చుకునేదానికి ఇది మనం దీనికి కావాల్సింటే మా నేమ్ మార్చుకోవచ్చు. ఈథర్నెట్ అని ఉంది. నేను రైట్ క్లిక్ చేసి దీనికి రీనేమ్ చేసుకుంటాను. రీనేమ్ ఇట్ లైక్ DC_LAN అని ఇస్తాను. లోకల్ ఏరియా నెట్వర్క్. దీని ప్రాపర్టీస్లోకి మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి TCP/IP V6 V4 అని ఉన్నది. V6ని అన్డూ చేసేయండి, అంటే డీసెలెక్ట్ చేయండి. మనకి V4కి మనం TCP/IP V4కి మనం ఈ ప్రాపర్టీస్లోకి వెళ్ళి IP అడ్రస్ సెట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. IPv4 ఓకే. ప్రాపర్టీస్ ఇక్కడ మీకు IP అడ్రస్ ఆటోమేటికల్లీ అని వస్తుంది. ఆటోమేటికల్లీ అంటే ప్రాపర్గా ఉండదు. మీకు నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ నెట్వర్క్లో ఉన్నప్పుడు ఫిక్స్డ్ IP అడ్రస్లు మీరు సెట్ చేయాలి. సో జనరల్గా IP అడ్రస్ ఇట్లా ఉంటుంది. చూడండి, నేను ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. 4 పార్ట్స్గా ఉంటుంది IP అడ్రస్. 192.168.10.1 అని ఇస్తాను. అంటే ఈ IP అడ్రస్లో చాలా సిస్టమ్స్, అంటే మీరు లైక్ ఇంటర్నెట్లో వీటిలో అన్నిటిలో వాడుతూ ఉంటారు. బట్ ఇక్కడ లోకల్ ఏరియా నెట్వర్క్కి మనకి 192.168 అనేది మనకి డిఫాల్ట్గా వచ్చేది. దాంట్లో మనకి 10 సిస్టమ్స్ ఉన్నాయి అనుకుందాం. దాంట్లో ఇది ఫస్ట్ సిస్టము అని ఇట్లా కాన్ఫిగర్ చేసుకుంటాం. నెక్స్ట్ నోడ్ 1 లేదంటే సర్వర్ 1 సర్వర్ 2 లేదంటే నోడ్ 1 నోడ్ 2 అని ఇచ్చాము. ఇప్పుడు వాటికి నెక్స్ట్ కమింగ్ కంప్యూటర్స్కి వాటికి 10.2 10.3 అట్లా ఇస్తాను. సో ఇక్కడ సబ్నెట్ మాస్క్ వచ్చేసి ఆటోమేటిక్గా 255.255.0 అని పెట్టుకునేస్తుంది. అది ఓకే. అండ్ DNS సర్వర్ అని కింద అడుగుతుంది. డిఫాల్ట్ గేట్వే నేను ఇప్పుడే ఇవ్వటం లేదు. DNS సర్వర్ అడుగుతుంది. DNS సర్వర్ ఎప్పుడు వస్తుందంటే మనం డొమైన్ కంట్రోలర్ని దీనికి సెటప్ చేసినప్పుడు వస్తుంది. ఇదే డొమైన్ కంట్రోలర్ ఈ కంప్యూటరే. ప్రస్తుతానికైతే జస్ట్ IP అడ్రస్ ఫస్ట్ది మాత్రమే ఇచ్చేసాను. అండ్ తర్వాత వచ్చేసి ఓకే అంటాం. సో మనకి ఈ ల్యాన్కి సంబంధించిన IP అడ్రస్ సెట్ చేసాం. ఓకే అని ఇచ్చి మీరు దీన్ని క్లోజ్ చేసేయండి. ఓకే, క్లోజ్ ఇట్. Then close these windows. మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకుంటాం. ఈ కంట్రోల్ ప్యానల్ కూడా క్లోజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని డొమైన్ కంట్రోలర్గా దీన్ని చేయాలి. డొమైన్ సిస్టమ్ ఇది, మెయిన్ సిస్టమ్. మరి అలా చేయాలి అంటే కంపల్సరీగా ఈ సిస్టంలో యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ అనేది ఉంది.
ఈ దీని మీద క్లిక్ చేయండి. మరి దీని మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇట్లా మెసేజ్ వచ్చింది అనుకోండి, సర్వర్ మేనేజర్ ఈజ్ కలెక్టింగ్ ఇన్వెంటరీ డేటా, విజార్డ్ విల్ బి అవైలబుల్ ఆఫ్టర్ ద కలెక్షన్ ఫినిషెస్. ఓకే, ఇక్కడ మీకు పైన ఇట్లా ఈ బార్ మూవ్ అవుతూ ఉంటుంది చూడండి, అంటే ఇంకా కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అది ఆ మూమెంట్ క్లోజ్ అయిపోయినప్పుడు మీకు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో స్టిల్ ఇట్ ఈస్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ లోపల మనం వీటిని ఓపెన్ చేసుకుందాం పోనీ. సో స్టార్ట్ దిస్ మిషన్ అండ్ దిస్ వన్ ఆల్సో, నోట్ 2ను కూడా స్టార్ట్ చేస్తున్నాను. 2 మిషన్స్ని స్టార్ట్ చేసాం. ఆల్రెడీ డీసీ ఈజ్ రన్నింగ్ అండ్ నోడ్ 1 నోడ్ 2. ఓకే, ఈ మూడింటిని మనం క్లోన్ చేసాం. ఇప్పుడు ఈ ఫస్ట్ సిస్టమ్ మనకు అవసరం లేదు, రిమూవ్ అయితే చేసుకోవచ్చు. నేను అట్లానే ఉంచేస్తున్నాను. మనం స్టార్ట్ చేస్తేనే కదా వాటికి మెమొరీ అవన్నీ అలొకేట్ అయ్యేది. సో నేను డీసీ నోడ్ 1 నోడ్ 2 వీటిని మాత్రమే వాడబోతున్నాను. Still it is collecting the information. Yes, this one we need actually. ఇంకా ఇక్కడ మార్క్ చూపిస్తుంది అన్ఐడెంటిఫైడ్ నెట్వర్క్ అని. ఓకే, మనమైతే ఆల్రెడీ దీనికి ఇది సెట్ చేసున్నాం. సో గో టు డాష్బోర్డ్. వీటికి ఫైర్ వాల్ అనేది ఆఫ్ చేయండి మీరు, ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా వచ్చేదానికి. విండోస్ ఫైర్ వాల్ ఇక్కడే ఉంటుంది. మీరు లేదంటే కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. విండోస్ ఫైర్ వాల్ అన్ని సిస్టమ్స్కి ఆఫ్ చేయాలి, ఎందుకంటే నెట్వర్క్లోకి అవి సరిగా రీచ్ కావు సెక్యూరిటీ వల్ల. సో రన్. మీరు కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళండి. ఇక్కడ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ, ఇక్కడ విండోస్ ఫైర్ వాల్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు టర్న్ విండోస్ ఫైర్ వాల్ ఆన్ ఆర్ ఆఫ్, దీని మీద క్లిక్ చేయండి. టర్న్ ఆన్ ఫైర్ వాల్ అంటుంది, ఆఫ్ చేయండి. అన్నిటిని కూడా ఆఫ్ చేసేయండి. ఓకే, యాక్చువల్గా ఫైర్ వాల్ ఆఫ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. బట్ ఇక్కడ మనకి డెమో పర్పస్ కాబట్టి మనం ఆఫ్ చేసుకొని దాన్ని తర్వాత మూవ్ అవుదాం. ఓకే, యాడ్ రోల్స్ అండ్ ఫ్యూచర్స్ ఏ సిస్టమ్ చూపిస్తుందో చూద్దాం. అండ్ సర్వర్ సెలెక్షన్, ఎస్ మన సిస్టమ్ 192.168.10.1 ఇది రావడం జరిగింది. నెక్స్ట్, ఇక్కడ మీకు చూడండి
యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్. ఇది యాక్టివ్ డైరెక్టరీ చాలా ఉన్నాయి. యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్, ఎందుకంటే ఈ కంప్యూటర్ని మనం డొమైన్గా వాడబోతున్నాం. డొమైన్ కంట్రోలర్, డీసీ అంటారు. ఇంకా కూడా కమింగ్ సెషన్స్లో చాలా రోల్స్ ఫీచర్స్ని మనం యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే డొమైన్ని రెడీ చేసుకుంటా. ఓకే, you cannot install active unless the following roles and service are also installed. Into the remote server administration tools, PowerShell, Active Directory, Administrative Data Center, DS. Okay. Include management tools if applicable. Okay. సో ఇక్కడ యాడ్ ఫీచర్స్ మీద క్లిక్ చేయండి. Active Directory Domain Services. Next, ఇది డీసెలెక్ట్ అవుతుంది. Okay, next. Active Directory Administrative Center. If a restart is required, the server restart without additional notifications. Want to allow? Yes. Install. ఇవి ఎక్కడ దాకా వచ్చాయో చూద్దాం. ఓకే, సైన్ ఇన్ నోడ్ 1 అండ్ కీబోర్డ్ ఇన్పుట్
పాస్వర్డ్ ఓకే. అట్లనే ఇంకొక సిస్టమ్ని కూడా స్టార్ట్ చేయండి. ఎందుకంటే క్లోన్ చేసాం కాబట్టి సేమ్ సెట్టింగ్స్ అన్నిటికీ ఉంటాయి. అయితే ఈ రెండు సిస్టమ్స్ని మీరు జనరలైజ్ చేయాలండి. ఎందుకంటే మీకు నెట్వర్క్లోకి వచ్చేదానికి దానికి దీనికి వాటికి అంటే ఫస్ట్ సిస్టమ్కి వీటికి డిఫరెన్స్ ఉండాలి. కాబట్టి ఈ రెండింటిని జనరలైజ్ చేస్తాం. దానికి ఒక కమాండ్ ఉంది, sysprep అని. ఆ కమాండ్ని ఇక్కడ అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. నోడ్ 1లో నోడ్ 2లో ఇప్పుడు నేను నోడ్ 1 తీసుకుంటున్నాను. కంట్రోల్ F ఫుల్ స్క్రీన్. ఓకే, దీన్ని క్యాన్సిల్ చేయండి. సర్వర్ మేనేజర్ కూడా స్టార్ట్ కావాల్సిన అవసరం లేదు. మీరు cmd కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. లేదంటే మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళినా పర్వాలేదు. ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి అక్కడైనా తీసుకోవచ్చు ఈ కమాండ్ని. విజువల్గా కూడా మీరు సెటప్ చేయొచ్చు. ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్లో C:\Windows డైరెక్టరీ దిస్ పీసీ కింద C డ్రైవ్ వస్తుంది. ఇందులో C డ్రైవ్ డ్రైవ్లో చూడండి ఆల్రెడీ 15.69 GB ఫ్రీ ఉంది. ఇదంతా మిగతాదంతా యూజ్ చేసేసింది. సో అది కూడా సరిపోకపోవచ్చు, మనం ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మెమొరీని. ఇక్కడ సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం మార్చుకోవాలి స్టార్టింగ్లో. ఓకే, ఎనీవే విండోస్లో మనకి సిస్టమ్ అనే డైరెక్టరీ ఉంటుంది. System32. System32 దీని మీద క్లిక్ చేయండి. దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే మీకు sysprep అనే ఇంకొక డైరెక్టరీ వస్తుంది. సో come down. చూడండి sysprep దీని మీద క్లిక్ చేయండి.
Windows System 32 sys prep అంటే దీన్ని జనరలైజేషన్ అంటారు. మనం క్లోన్ చేసాం కాబట్టి ఈ సిస్ ప్రెప్ని యూజ్ చేసి సిస్టమ్ని జనరలైజ్ చేస్తాం. క్లోన్ చేయకుండా ఇన్స్టాల్ చేస్తే మాత్రం మీకు ఇది అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ మీకు ఈ సిస్ ప్రెప్ తీసుకొని ఇక్కడ సిస్ ప్రెప్ అప్లికేషన్ ఉంటుంది చూడండి, అప్లికేషన్ సిస్ ప్రెప్ అప్లికేషన్. సో దాన్ని మీరు ఓపెన్ చేయండి, డబుల్ క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ దీనికి ఇట్లా చూడండి, ఎంటర్ సిస్టమ్ అవుట్ ఆఫ్ బాక్స్ ఎక్స్పీరియన్స్, OOBE అంట. దాన్ని ఆ యాక్షన్ కావాలి మనకి. నెక్స్ట్ జనరలైజ్, ఇక్కడ చూడండి, సిస్టమ్ ప్రిపరేషన్ టూల్ ప్రిపేర్స్ ద మిషన్ ఫర్ హార్డ్వేర్ ఇండిపెండెన్స్ అండ్ క్లీనప్. సో హార్డ్వేర్ ఇండిపెండెన్స్ మనం క్లోన్ చేసాం కాబట్టి మనం హార్డ్వేర్ ఇండిపెండెన్స్ అనేది రావాలి. సిస్టమ్ని రీబూట్ చేయాలి. సిస్టమ్ ప్రిపేర్ జనరలైజ్ అయిన తర్వాత ఇది రీబూట్ అవుతుంది. ఓకే, సో ఇక దీని పని అయిపోయింది. ఏది మనం దేంట్లో ఉన్నాం ఇప్పుడు? నోడ్ 1లో ఉన్నాం. నోడ్ 1 మిషన్లో ఉన్నాం మనం. మరి ఇప్పుడు నోడ్ 1 మిషన్ ఇట్లా పక్కన పెడితే నోడ్ 2 కూడా ఇదే చేయాలి మనం. చూడండి, నోడ్ 1 ఇట్ ఈస్ రన్నింగ్ అండ్ ఐ విల్ సెలెక్ట్ నోడ్ 2 విచ్ ఈస్ సర్వర్ 2. అండ్ ఇక్కడ కూడా మీరు ఇదే విధంగా మీరు ఆ సిస్టమ్ విండోస్ సిస్టమ్ డైరెక్టరీలోకి వెళ్ళండి. ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ తీసుకొని ఇక్కడ కూడా C డ్రైవ్ అండ్ దెన్ విండోస్ అండ్ దెన్ System 32. Under that sysprep directory, దీని మీద క్లిక్ చేసి sysprepని రన్ చేయండి. సో ఇక్కడ కూడా జనరలైజ్ అండ్ రీబూట్ ద సిస్టమ్. ఓకే, సో ఇక ఈ విండోస్ ఎక్స్ప్లోరర్ తోటి మనకి పని అయింది. ఓకే, నోడ్ 1 అండ్ నోడ్ 2 మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చూద్దాం సర్వర్లో ఎక్కడ దాకా వచ్చిందో. ఇది స్టార్టింగ్ ఇన్స్టాలేషన్ ఇంకా ఇక్కడే ఉంది. Not able to validate Windows installation. Review log file at system 32. After resolving the issue, validate for your installation again. ఇక్కడ ఏదో ఒక సిస్టమ్ దగ్గర sysprep
పూర్తయింది. ఓకే, దీన్ని ఫినిష్ కానివ్వండి నోడ్ 1ని. తర్వాత నోడ్ 2లోకి వెళ్ళి సిస్ప్రెప్ని అప్లై చేద్దాం. నోడ్ 2లో ఫెయిల్ అయినట్టుంది. Once again we will see in the node 2 Windows, మనం మెయిన్ సిస్టంలోకి వచ్చేసాము. నోడ్ 2లో కంట్రోల్ F. సో ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్, and C drive, Windows, and then System32, then yes, sysprep, okay. Once again we will run this one in the node 2. యాక్టివ్ అయితే అయినట్టు, లేదంటే నోడ్ 1ని ఫినిష్ చేసిన తర్వాత దీంట్లోకి వద్దాం. సో ఇక్కడ నోడ్ 1కి నోడ్ 2కి ఇండివిజువల్ సెట్టింగ్స్ అడుగుతుంది. మనం కంట్రీ, రీజియన్ ఇవన్నీ మార్చేసుకోవచ్చు. మంది ఇండియా, ఇంగ్లీష్ ఇండియా. కీబోర్డు యూఎస్ కీబోర్డే వాడతాం. ఓకే, లెట్ ఇట్ బి. అండ్ నోడ్ 2లో కూడా సేమ్ సెట్టింగ్స్. ఓకే, నెక్స్ట్. సో యాక్సెప్ట్, అండ్ ఇక్కడ type the password for the built-in administrator account that you can use to computer. మీరు కొత్త పాస్వర్డ్ని ఇవ్వచ్చు, లేదంటే ప్రీవియస్ పాస్వర్డ్నైనా మెయింటైన్ చేయండి, మీ ఇష్టం అది. ఎందుకంటే ఇది జనరలైజ్ అయింది కాబట్టి మొత్తం సెట్టింగ్స్ అంతా కూడా ఇండివిజువల్ సెట్టింగ్స్ పెట్టుకుంది. మనం క్లోన్ చేసాం కాబట్టి ఈ అవసరం వచ్చింది. లేదంటే ఇండివిజువల్గా మీరు సిస్టమ్ ప్రతి సిస్టమ్కి మీరు ఇండివిజువల్గా విండోస్ని ఇన్స్టాల్ చేసుకుంటే
ఈ జనరలైజ్ చేయాల్సిన అవసరం రాదు. ఓకే, ఫినిష్. సో నోడ్ 1 లాగిన్ అడుగుతుంది. సో ఇన్పుట్ అండ్ నోడ్ 2ను కూడా అట్లనే లాగిన్ చేయండి. మీకు బోత్ సిస్టమ్స్ నోడ్ 1 అండ్ నోడ్ 2 రెడీ అయినాయి. ఇంకా వీటికి ఐపీ అడ్రస్లు అవి సెటప్ చేయాలి. మనకి ఫస్ట్ డీసీ కంట్రోలర్, డొమైన్ కంట్రోలర్ మెయిన్ సిస్టమ్ రెడీ అయితే తర్వాత వీటికి కూడా do you want to find PCs and devices on this network? ఓకే, ఇప్పుడు ఎటు ఫైండ్ కావు, బట్ జస్ట్ ఎస్ అని చేస్తున్నాను. ఎందుకంటే ప్రాపర్ ఐపీ అడ్రస్ అవన్నీ సెటప్ చేసిన తర్వాతనే అవుతాయి అన్నమాట. సో నోడ్ 2 ఎస్. మనకి ఇది రెడీ అయితే మనం అక్కడ ఐపీ అడ్రస్లు ప్లస్ ఆ కంప్యూటర్ని ఈ డొమైన్లోకి జాయిన్ చేయడం ఎలా, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. మనం ఈ లోపల నోడ్ 1కి నోడ్ 2కి ఫైర్ వాల్ని ఆఫ్ చేద్దాం. నోడ్ 1 అండ్ ఫుల్ స్క్రీన్, కంట్రోల్ F, and here go to control panel, yes, go to control panel, ఇక్కడ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ,
ఇక్కడ విండోస్ ఫైర్వాల్, turn Windows Firewall on or off. సో ఇక్కడ దీన్ని ఆఫ్ చేయండి అండ్ కింద కూడా ఆఫ్ చేయండి. ఓకే, and close this one. ఇదే విధంగా నోట్ 2లో కూడా ఫైర్వాల్ని ఆఫ్ చేయండి. కంట్రోల్ F and select the node 2. సరే, నోట్ 2లోకి వెళ్ళి మళ్ళీ కంట్రోల్ F ఫుల్ స్క్రీన్ తీసుకొని ఇక్కడ కూడా కంట్రోల్ ప్యానల్, ఈ స్టార్ట్ మీద క్లిక్ చేయగానే కంట్రోల్ ప్యానల్ వస్తుంది. కంట్రోల్ ప్యానల్ మీద క్లిక్ చేసి అక్కడ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ, అందులో ఫైర్వాల్ సెట్టింగ్స్. ఇక్కడ డీసీలో ఫీచర్స్ ఇన్స్టాలేషన్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వస్తూ ఉంది. సో ఇన్స్టాలేషన్ సక్సీడెడ్ ఆన్. సో I will close this one and 1 minute మనం అక్కడికి వెళ్దాం, ఫైర్ వాల్ని ఆఫ్ చేసుకుని వద్దాం. నోట్ 2లోకి వెళ్ళి
సిస్టమ్ అండ్ సెక్యూరిటీ, ఫైర్వాల్, అండ్ టర్న్ ఆన్ ఆర్ ఆఫ్. ఇక్కడికి వచ్చి ఇది ఆఫ్ చేయండి, దీన్ని కూడా ఆఫ్ చేసేయండి. ఓకే, క్లోజ్ దిస్ వన్ అండ్ గో టు DC. డొమైన్ కంట్రోలర్లోకి వెళ్తే మనకి ఇక్కడ మళ్ళీ ఈ యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్లోకి వెళ్ళి చూద్దాం. Control F. So server selection. ఓకే, మన సర్వరే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ ఇంకా ఇన్స్టాల్ కాలేదు, దానికి సపోర్టింగ్ సర్వీసెస్ మాత్రం ఇన్స్టాల్ అయ్యాయి. సో సెలెక్ట్ దిస్ వన్ and say next. Next. Restart the destination server automatically if required. Yes. This server restart without additional notifications. Do you want to allow? Yes. Install it. సో ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ ఇప్పుడు ఇన్స్టాల్ అవుతున్నాయి. ఇంతకు ముందర దానికి సంబంధించిన సపోర్టింగ్ ఫీచర్స్ అడిగింది, అవి ఇన్స్టాల్ అయ్యాయి అన్నమాట. ఇది సెటప్ అయిన తర్వాత మనకి ఈ కంప్యూటర్ డొమైన్ కంప్యూటర్గా తయారవుతుంది. ఇప్పటి వరకు డొమైన్ కంప్యూటర్గా ఇది తయారు కాలేదు. సో ఇక్కడ మీకు ఈ ఫీచర్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, కాన్ఫిగరేషన్ రిక్వైర్డ్, ఇన్స్టాలేషన్ సక్సీడ్. మళ్ళీ ఇక మనం కాన్ఫిగరేషన్ అనేది దీనికి చేయాలి. అడిషనల్ స్టెప్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ దిస్ మిషన్ ఏ డొమైన్ కంట్రోలర్. ఓకే, వన్స్ మీరు యాక్టివ్ డైరెక్టరీ ఇది రీస్టార్ట్ అయిన తర్వాత మీరు మెయిన్ కంప్యూటర్లోకి వచ్చి ఇక్కడ దీని నెట్వర్క్ సంబంధించిన సెట్టింగ్స్లో ల్యాన్లో మీరు DC కంప్యూటర్లో, నాట్ మెయిన్ కంప్యూటర్, DCలో మీకు ల్యాన్లోకి రండి. ల్యాన్లోకి వచ్చి వన్స్ అగైన్ ఇక్కడ మనకి అడాప్టర్ సెట్టింగ్స్లో DC LAN అని ఉంది. ఇక్కడ ప్రాపర్టీస్లో ఆల్రెడీ మనం IP అడ్రస్లు సెట్ చేస్తున్నాం, బట్ ఇక్కడ డొమైన్ కంట్రోలర్ దాన్ని కూడా ఇప్పుడు సెట్ చేయాలి. డొమైన్ కంట్రోలర్ ఏంటి? ఇది DNS సర్వర్ ఏంటి? ఇదే సేమ్ 192.168 ఇదే DNS సర్వర్గా ఉండబోతుంది కాబట్టి దాని అడ్రస్ ఇక్కడ 192.168.10.1 అంటే ఈ కంప్యూటర్ యొక్క IP అడ్రస్సే ఇక్కడ ఇవ్వాలి DNS సర్వర్ కింద. ఓకే, సో ఇప్పుడు క్లోజ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీని ఇక్కడ ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి మీకు దానికి సంబంధించిన ఈ విజార్డు యాక్చువల్గా నేను ఫినిష్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇలా వచ్చింది. ఫస్ట్ మీకు ఫారెస్ట్, యాడ్ న్యూ ఫారెస్ట్ అంటుంది.
edusoft4u.com అని ఇచ్చాను ఈ రూట్ డొమైన్ నేమ్ని. .com అని అయితే కంపల్సరీగా ఇవ్వాలి, మీరు ఏ పేరు పెట్టుకున్నా సరే. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్, నెక్స్ట్. ఆ తర్వాత మీకు ఈ డెలిగేషన్ వస్తుంది, అది నెక్స్ట్ కొట్టేసేయండి. డొమైన్ నేమ్ నెట్ బయోస్ డొమైన్ నేమ్ అదే సెలెక్ట్ చేసుకుంటుంది, edusoft4u. నెక్స్ట్ అని ఇవ్వండి. ఇప్పుడు ఈ ఫోల్డర్స్ ఆటోమేటిక్గా ఈ లాగ్ ఫోల్డరు, డేటాబేస్ ఫోల్డరు, సిస్ వాల్యూమ్ ఫోల్డరు అదే సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ అని ఇవ్వండి. అండ్ ఏవైతే మీకు సెలక్షన్స్ మీరు చేస్తున్నారో వాటంతా రివ్యూస్ ఇక్కడ వస్తాయి. ఓకే, నెక్స్ట్ అని ఇవ్వండి. తర్వాత మనకి ప్రీ రిక్వెసైట్స్ చెక్ అనేది రావడం జరుగుతుంది. వన్స్ ఇది చెకప్ చేసుకుంటుంది. చెకప్ చేసుకున్న తర్వాత వీఆర్ రెడీ టు ఇన్స్టాల్. ఓకే, ఇన్స్టాల్. So waiting for DNS installation to finish. సో ఇప్పుడు లాగిన్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, డైరెక్ట్గా అడ్మినిస్ట్రేటర్ అని రాకుండా మీకు edusoft4u/administrator అని వచ్చింది. అంటే ఇది డొమైన్గా క్రియేట్ అయింది కాబట్టి ఇలా మీకు వస్తుంది. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి. సో లాగిన్ అవుతుంది. Control F full screen. ఓకే, సర్వర్ అయితే లాగిన్ అయింది. ఇప్పుడు
మీరేం చేస్తారంటే ఈ నోడ్ 1కి నోడ్ 2కి ఐపీ అడ్రస్లో చేంజ్ చేయాలి. లైక్ Ctrl F and go to node 1 and Ctrl F. ఇక్కడ రైట్ క్లిక్ చేసి నోడ్ 1లో ఓపెన్ నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్, అండ్ అడాప్టర్ సెట్టింగ్స్. నేను దీనికి రీనేమ్ చేసుకోవచ్చు. మనం నోడ్ 1 and node_1_LAN ఇలా రీనేమ్ చేశాను. ఇప్పుడు దీని ప్రాపర్టీస్లో మనకి ఇక్కడికి వెళ్ళి ఐపీ V4 అని ఉంది కదా, దాన్ని మాత్రమే. V6ని తీసేసేయండి, అన్చెక్ చేయండి. ఇక్కడ ఐపీ అడ్రస్ దీనికి 192.168.10. డొమైన్ కంట్రోలర్కి 1 ఇచ్చున్నాం, దీనికి 2 అని ఇస్తాం. సబ్నెట్ మాస్క్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. గేట్వే తర్వాత చూద్దాం. డిఎన్ఎస్ సర్వర్ నేను మన మెయిన్ సర్వర్ DC యొక్క ఐపీ అడ్రస్ ఇక్కడే ఇవ్వాలి. 10.1. ఓకే ఓకే. సో మీరు ఒకసారి కావాల్సి ఉంటే డిజేబుల్ చేసి మళ్ళీ ఎనేబుల్ చేసుకోండి. ఓకే. తర్వాత మనం ఏం చేయాలంటే ఈ నోడ్ 2 ఉంది కదా, దానికి ఐపీ అడ్రస్లో సెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు నోడ్ 2 అండ్ Ctrl F. ఇక్కడ దీన్ని రైట్ క్లిక్ చేసి అడాప్టర్ సెట్టింగ్స్ and rename this if you want. node_2_LAN. అండ్ దీని ప్రాపర్టీస్లో సేమ్ నోడ్ 1కి చేసినట్లుగానే దీన్ని డీసెలెక్ట్ చేసి IPv4 కాన్ఫిగరేషన్, మనం ఐపీ అడ్రస్ 192.168.10. 1, 2 దానికి పోయాయి, ఇది దీనికి 3 అని ఇస్తాం. అండ్ డిఎన్ఎస్ సర్వర్ మనకి 192.168 అంటే DC యొక్క ఐపీ అడ్రస్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. 10.1. ఓకే, క్లోజ్ ఇట్. సో రెండింటికి కూడా ఐపీ అడ్రస్లు మనం చేంజ్ చేసాం. ఓకే, Ctrl F అండ్ గో టు DC డొమైన్ కంట్రోలర్లోకి వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ Ctrl F. మరి ఇప్పుడు దీని
కంప్యూటర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం డొమైన్లోకి దీన్ని వచ్చిందా లేదా వర్క్ గ్రూప్లోనే ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ సిస్టమ్ అండ్ చేంజ్ సెట్టింగ్స్, కంప్యూటర్ నేమ్ ఇది ఉంది కదా, ఆల్రెడీ డొమైన్ edusoft4u.com. ఇక్కడ ఒకసారి వెరిఫై చేసుకోండి. చేంజ్ సెట్టింగ్స్ డొమైన్లోకి ఇది edusoft4u.comలోకి వచ్చేస్తుంది ఆల్రెడీ. సో యూ నీడ్ నాట్ టు చేంజ్ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు ఏంటి, మీరు ఈ నోడ్ 1 నోడ్ 2 యొక్క సెట్టింగ్స్లోకి మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో నోడ్ 1లోకి వెళ్తున్నాను. ఇక్కడ మళ్ళీ కంట్రోల్ F. సో ఇక్కడ మనం సిస్టమ్ యొక్క సెట్టింగ్స్ ఇక్కడైనా సరే చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు లైక్ అడ్మినిస్ట్రేటివ్ టూల్స్లోకి లేదంటే కంట్రోల్ ప్యానెల్లోకి లేదంటే దిస్ పీసీ మీద ఇచ్చినా కానీ మీకు ఇక్కడ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లో అదే సిస్టమ్ ప్రాపర్టీస్లోకే వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ వర్క్ గ్రూప్ అని ఉంది. మనం దీన్ని డొమైన్కి యాడ్ చేయాలి. సో చేంజ్ సెట్టింగ్స్. సో ఇక్కడ చేంజ్ కంప్యూటర్ నేమ్ మనం ఇప్పుడు మార్చుకోవచ్చండి. సో నేను నోడ్ 1 అని ఇస్తున్నాను, లేదంటే node_1 అని ఇస్తాను. అండ్ మెంబర్ ఆఫ్ డొమైన్, డొమైన్ ఏంటి, ఇక్కడ ఆ డొమైన్ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. edusoft4u.com ఇది డొమైన్. ఓకే, do you want to use this computer name? Yes. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగితే మీకు దాంట్లోకి జాయిన్ అయినట్లు లెక్క. ఎంటర్ ది నేమ్ అండ్ పాస్వర్డ్ ఆఫ్ అన్ అకౌంట్ విత్ పర్మిషన్స్ టు జాయిన్ డొమైన్. సో ఇక్కడ నేను యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ అని ఇస్తాను. అడ్మినిస్ట్రేటర్. అండ్ పాస్వర్డ్ ఓకే. వెల్కమ్ టు edusoft4u.com డొమైన్ అని వచ్చింది. సో ఈ కంప్యూటరు డొమైన్లోకి జాయిన్ అయింది. ఓకే, రీస్టార్టింగ్ అడుగుతుంది. ఓకే, అండ్ క్లోజ్ దిస్ వన్. చూడండి, node_1.edusoft4u.com ఇట్లా మనకి. అండ్ రీస్టార్ట్ నౌ. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, నోడ్ 2 కూడా ఇట్లానే సెట్ చేయాలి. నోడ్ 2లోకి వెళ్ళండి. ఇక్కడ కంట్రోల్ F.
restart node 1 restarting లో ఉంది, node 2 is running. సో node 2ని మనం ఇప్పుడు దీనికి సెటప్ చేయాలి. సో ఏంటి మీకు ఇక్కడ సిస్టమ్ లేదంటే దిస్ పీసీలోకి వెళ్ళి సిస్టమ్ ప్రాపర్టీస్ లేదంటే కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళినా కానీ సిస్టమ్ అని ఉంటుంది. నేను దిస్ పీసీలోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్, అదే సిస్టమ్ ప్రాపర్టీసే వస్తాయి, కంట్రోల్ ప్యానల్లో నుంచి కూడా తీసుకోవచ్చు. చేంజ్ సెట్టింగ్స్ అండ్ దెన్ చేంజ్ కంప్యూటర్ నేమ్. నేను node_2 అని ఇస్తున్నాను. మెంబర్ ఆఫ్ డొమైన్, డొమైన్ ఏంటి మనకి edusoft 4u.com. ఓకే, ఎస్. An active directory for the domain could not be contacted. edusoft4u.com. Correct? Okay, once again. edusoft4u.com. Okay, yes. Domain name the DNS server used by this computer name resolution is not responding. This computer is configured to DNS server IP address 191 అని ఇచ్చామండి. చూడండి, చిన్న మిస్టేక్ ఇచ్చిన దానివల్ల IP అడ్రస్లో మనకి తప్పు వచ్చింది. సో అగైన్ వీ హ్యావ్ టు గో హియర్ అండ్ నెట్వర్క్ అండ్ షేరింగ్, అడాప్టర్ సెట్టింగ్స్ అండ్ ప్రాపర్టీస్. ఇక్కడ మనం 192 DNS సర్వర్ 192 ఇవ్వండి. ఓకే, క్లోజ్ దిస్ వన్ అండ్ క్లోజ్ దిస్ వన్, క్లోజ్ దిస్. నౌ ఇట్ విల్ కనెక్ట్. ఎస్. సో పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ ఓకే. సో వెల్కమ్ టు edusoft4u.com డొమైన్. సో ఈ డొమైన్లోకి వీటిని రెండింటిని కూడా యాడ్ చేసాం. ఓకే ఓకే, దీన్ని కూడా రీస్టార్ట్ చేస్తున్నాం. క్లోజ్ ఇట్ అండ్ రీస్టార్ట్ నౌ. సో రీస్టార్ట్ అయితే అడుగుతుంది.
నోడ్ 2 రీస్టార్ట్ అండ్ నోడ్ 1 కూడా రీస్టార్ట్కి వచ్చింది. ఫస్ట్ నోడ్ 1ని రీస్టార్ట్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి నోడ్ 1 అండర్స్కోర్ నోడ్ అండర్స్కోర్ 1/administrator అని రావడం జరిగింది. సో పాస్వర్డ్ ఓకే. అట్లనే నోడ్ 2ను కూడా స్టార్ట్ చేయండి. చూడండి నోడ్ అండర్స్కోర్ 2/administrator ఇది డొమైన్లో జాయిన్ అయి ఉన్నది కాబట్టి ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం డొమైన్ కంట్రోలర్ దగ్గరికి చూసినట్లయితే ఓకే స్విచ్ యూజర్ and input this one administrator ఇక్కడ చూడండి టూల్స్లోకి వెళ్ళి యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు edusoft4u.com ఇది డొమైన్ అండ్ కంప్యూటర్స్ మీద క్లిక్ చేస్తే ఈ డొమైన్ కింద మనకి నోడ్ 1 నోడ్ 2 రెండు కూడా జాయిన్ అయి ఉన్నాయి. మనం ఇక్కడి నుంచే మనం యూజర్స్ మెయింటైన్ చేయొచ్చు. ఏదైనా సరే ఇక్కడి నుంచి దీనికి సంబంధించిన చూడండి ఇది డొమైన్ కంట్రోలర్ మెయిన్ కంప్యూటర్నే అండ్ ఆఫ్ కోర్స్ మీరు రీనేమ్ కూడా చేసుకోవచ్చు దీన్ని. మామూలుగా దాని సిస్టమ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి నేను ఇట్లానే ఉంచేసాను. ఇది నార్మల్ కంప్యూటర్స్. డొమైన్ కంట్రోలరు ఇదనమాట, అంటే మెయిన్ డీసీ అనే సర్వర్ డీసీ అనే కంప్యూటర్. ఓకే, సో ఇట్లా మనం యాక్టివ్ డైరెక్టరీని క్రియేట్ చేసి డొమైన్ కంట్రోలర్ కింద నోడ్స్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే.